రోజు మా ఇంటికొచ్చి శశికి సరిగ్గా మార్కులు రాలేదు అని నోటికొచ్చినట్టు నన్ను తిట్టి వెళ్లారు. ఇప్పుడు చూసారా, అదే శశిని వాళ్ళ క్లాస్ టీచర్ పొగుడుతూ ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో. ఇప్పుడేమంటారు? ప్రతి బిడ్డ ఈ భూమి మీదకి ఏదో ఒకటి సాధించడానికే పుడతారు. మనమే వాళ్ళని సరిగ్గా పెంచక, అర్థం చేసుకోక తిరిగి వాళ్ళని తిట్టి కొట్టి చేతకాని వాళ్ళలాగా తయారు చేస్తాం. మాటలు అందరూ మాట్లాడతారు, చేతలు కొద్ది మంది మాత్రమే చేస్తారు. చూస్తూ ఉండండి. నా కూతుర్ని పూర్తిగా మార్చేసి మంచి దారిలో పెట్టి మీకు కావలసిన మార్కులు, ర్యాంకులు, క్లాస్ ఫస్ట్లు వచ్చేలా చేస్తాను. ఇది అమ్మ మాట, జరగక తప్పదు. యష్, సింధు ఆఫీస్కి రావటానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపు యష్, సింధు కలిసి వర్క్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఈ ప్రాజెక్టులో ఎవరి కంపెనీ వాటా ఎంత, ఎవరి ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేయించడానికి కావాల్సిన క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని కనిపెట్టాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. మీతో కొంచెం మాట్లాడాలి. నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. కూర్చోండి. చెప్పండి మేడం. ఈ ప్రాజెక్ట్ తాలూకు అకౌంట్ సెక్షన్ హెడ్ మీరే కదా? అవును. ఓకే, నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇంకో 2 months పడుతుంది. ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? టోటల్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? దాంట్లో యష్, సింధుల కంపెనీల షేర్ ఎంత? ఈ వివరాలన్నీ మీకెందుకు? ఊరికినే తెలుసుకుందామని. ఇలాంటివి బయట వాళ్ళకి చెప్పకూడదు. నేనేం పరాయి మనిషిని కాను. యష్కి వదిలిని. త్వరలో కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోయే ఓనర్ని. ఛాన్స్ వస్తే మీ ప్రాజెక్ట్తో కూడా నేను టైప్ అవ్వచ్చు. అలాగా? సారీ మేడం, మీరు యష్ సార్ వదినని నాకు నిజంగా తెలీదు. సరే, ఇప్పుడు తెలిసింది కదా, చెప్పు. ఓకే, అసలు ఇప్పటి వరకు ప్రాజెక్ట్ ప్రాఫిట్ ఎంత? మేడం, ఇంతకు మించి నేను చెప్తే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే సింధు మేడంని అడగండి. మేడంకి ప్రాజెక్ట్ గురించి A to Z తెలుసు. వస్తాను మేడం.
సింధుకి ప్రాజెక్ట్ గురించి A to Z తెలుసా? నేను అడిగితే చెబుతుందా? చెప్పదు. సో మనమే సీక్రెట్ గా తెలుసుకోవాలి. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మేడం, సింధు వచ్చేసింది. తన క్యాబిన్లో నన్ను గనుక చూస్తే నా మీద డౌట్ వచ్చేస్తుంది. ఇది మంచి అవకాశం. వెంటనే స్కూల్లో జరిగిన విషయం అక్కకి చెప్పి స్వీట్స్ తినిపించాలి. సెస్సీ టేబుల్స్ రాసిందని అక్కకు తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నా కూతుర్ని పూర్తిగా మార్చేసి మంచి దారిలో పెట్టి మీకు కావలసిన మార్కులు, ర్యాంకులు, క్లాస్ ఫస్ట్లు వచ్చేలా చేస్తాను. రే యష్, ఏంటమ్మా? స్కూల్ దగ్గర ఆ సింధు నన్నన్ని మాటలు అంటుంటే నువ్వేంట్రా అసలు అలా సైలెంట్ గా విని వదిలేసావు? దాన్నేం అనలేదేంటి? నిలదీయలేదేంట్రా? ఏమనాలి? ఎందుకనాలమ్మా? శశి విషయంలో సింధు ఏం తప్పు చేసిందని నిలదీయాలి? అదేంట్రా అలా అంటున్నావు?
అది నా మీద అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే నీకేం బాధ అనిపించలేదా? నీ దగ్గర సింధు అలా రెచ్చిపోవడానికి కారణం నువ్వేనమ్మా. నేనేం చేశాన్రా? శశికి మార్కులు సరిగ్గా రాలేదని మొన్న నువ్వు సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో గొడవ పడ్డావా లేదా? పడ్డాను. ఎందుకు దాంతో గొడవ పడాల్సి వచ్చిందో తెలుసా? శశి మన దగ్గర ఉన్నప్పుడు దానికో మోస్తారు మార్కులైనా వచ్చేవి. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మార్కులు తగ్గిపోయాయి. అది కావాలనే నా మనవరాలికి మార్కులు రాకుండా చెడగొడుతుందనే దాన్ని తిట్టాను. అందులో తప్పే ఉంది అసలు? నువ్వు తనని తిట్టిన విషయం సింధు సీరియస్గా తీసుకుంది కాబట్టే పట్టుదలతో మన శశి చేత బాగా చదివించి ఇవాళ స్కూల్ మొత్తం మన శశిని చూసి గర్వపడేలా చేసింది. గొప్ప పని చేసిన సింధుని అభినందించాల్సింది పోయి ఇంకా ఎందుకమ్మా తనవే తరుస్తావు? అయినా నీ మనవరాలకి మంచి పేరు వస్తే నాన్నమ్మగా నీకు ఆనందంగా లేదా? ఎందుకుండదురా, నాకు ఆనందమే. కాని ఆ సింధు వల్ల మన శశికి మంచి పేరు గొప్ప పేరు రావటమే నాకిష్టం లేదు అసలు. మన పిల్లలకి ఏ మంచి జరిగినా అది మన వల్లే జరగాలసలా. అది సరే, ఆఫీస్ విషయంలో తప్ప ఇంకో విషయంలో సింధుతో కలిసి వెళ్ళనని నాతో చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు అది కలిసి స్కూల్కి ఎలా వెళ్ళారా? నేను సింధు కలిసి స్కూల్కి వెళ్ళినట్టు నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? కొంపదీసి అత్తే నా పేరు చెప్పిస్తారా? చెప్తే యష్ దగ్గర నాకున్న గుడ్ విల్ కాస్త పోతుంది. ఏంటత్తే మీరనేది? స్కూల్ దగ్గర ఆ సింధు మిమ్మల్ని అన్ని మాటలనిందా? తనకి చిన్న పెద్ద అనేది ఉండదా? మిమ్మల్ని పట్టుకుని అలా రెచ్చిపోవటం తప్పు కదా? తప్పొప్పులు దానికి తెలిస్తే దాని బ్రతుకు ఎందుకు ఇలా తగలడుతుంది అసలు? రేయష్, నీకు ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకోసారి నువ్వు దాంతో కలిసి స్కూల్కి వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా, నీ ఆంక్షలతో నన్ను మరీ ఇబ్బంది పెట్టకు. నీకు నేను ఆఖరిసారి చెప్తున్నాను, ఏం జరిగినా ఎన్ని జరిగినా నా పిల్లలు నా దగ్గరకు వచ్చే వరకు ఆఫీస్ విషయంలో నా పిల్లల విషయంలో నేను సింధుని కలవక తప్పదు. తనతో కలిసి వెళ్ళక తప్పదు. అది కాకుండా నేను సింధుతో డిన్నర్కో షాపింగ్లకో ఇంకో విషయంలోనో కలిసినా తనతో కలిసి వెళ్ళినా అప్పుడు అడుగు. అంతే తప్ప ఇలా ప్రతిసారి ప్రతి విషయంలో నన్ను అనుమానించి బాధ పెట్టుకో ప్లీజ్. ఏమై ఉండదు వదినా? అల్లుడు గారేంటి అంత కోపంగా వెళ్తున్నారు? ఇదంతా నీ వల్లే అసలు. నేనేం చేసి ఉండాను వదినా? మాట్లాడక అసలు. మాట్లాడవంటే చంపేస్తాను. నాతో ఏం చెప్పావు నువ్వు? ఆ సింధు శశిని మార్చకుండా నేను చూసుకుంటాను అన్నావా లేదా? అన్నాను వదినా. అన్నదానివి ఆ పని మీద ఉండకుండా ఏం చేస్తున్నావే? శశిని ఆ సింధు మార్చడం మొదలుపెట్టింది. శశిలో మార్పు కనబడుతుంది. ఇవాళ స్కూల్ దగ్గర అది నేను కళ్ళారా చూశాను. క్లాస్ టీచర్ స్కూల్ పరువు నిలబెట్టావని శశిని పొగట్టం, సింధుని మెచ్చుకోవటం నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అసలు. ఆ సింధు శశిని పూర్తిగా మార్చేస్తే నా మనవడితో పాటుగా నా మనవరాలు కూడా నాకు దక్కదు. నువ్వేదో చేస్తావనుకుంటే ఏమీ చేయలేకపోయావు. నిన్ను నమ్మడం నాది తప్పు. ఒకవైపు నా మనవరాలు బాగుపడుతుందని సంతోషపడాలో, ఆ సింధు నాతో చేసిన ఛాలెంజ్ లో గెలుస్తుందని భయపడాలో అర్థం కావటం లేదు. మధు,
నువ్వైనా ఏదో ఒకటి చెయ్యమ్మా. నన్ను గెలిపించకపోయినా పర్వాలేదు, ఆ సింధుని మాత్రం గెలవకుండా చూడమని. అత్తయ్య, ఎందుకింతలా భయపడిపోతున్నారు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఆ సింధుని ఓడించి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. పిన్ని కూడా సింధుని ఓడించడానికి చేయాల్సిన బండి చేస్తూనే ఉంది. కానీ ఆ సింధు అంత తెలివి తక్కువది కాదు కదా. పిన్ని ప్లాన్స్ అన్ని తిప్పికొట్టడమే కాకుండా తనని 2 సార్లు కొట్టి కూడా పంపించింది. సింధు నన్ను కొట్టిన విషయం నీకెలా తెలుసుండదు మధు? సింధుని కలిసొచ్చిన ప్రతిసారి మీ ఫేస్ నేను గమనిస్తూనే ఉన్నాను పిన్ని. వాచిపోయిన మీ చెంపలు చూస్తే ఎవ్వరైనా చెప్తారు సింధు చేతిలో చెంపదెబ్బలు తిన్నారని. దాని చేతిలో చెంపదెబ్బలు తినటానికి నీకు సిగ్గులేదా అసలా? ఇంక నిన్ను నమ్ముకొని లాభం లేదు. అమ్మ మధు, ఇక మీదట నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సింధుకి సరైన ప్రత్యర్థివి నువ్వే. దాన్ని నువ్వు ఎలాగైనా సరే ఓడించాలి. అలాగే అత్తయ్య, ఆ సింధుని ఓడించి మీ మనవడు మనవరాల్ని మీకు దగ్గర చేయటంతో పాటు మీ అబ్బాయి సింధుకి విడాకులిచ్చేలా చేసి సంధ్య మెడలో మరిది గారు తాళి కట్టేలా కూడా చేస్తాను. భగవంతుడా, అదే జరగాలి. మిమ్మల్ని నా చెప్పు చేతల్లోనే ఉంచుకుంటాను. అక్క, ఏంటి సింధు అంత హ్యాపీగా ఉన్నావు? చెప్తానక్క, ముందు ఈ స్వీట్స్ తిను. ఏంటో విశేషం చెప్పు. ఇవాళ స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఈరోజు స్కూల్లో నా కూతురు అదరగొట్టేసిందక్క. నాకు ర్యాంక్ లేకపోవచ్చు, ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ రావచ్చు, కానీ మీరు అడిగే టేబుల్స్ నేను రాస్తాను సార్. ఈరోజు నా కూతురు స్కూల్ పరువే కాదక్క, ఈ అమ్మ పరువు నమ్మకం కూడా నిలబెట్టింది. టీచర్ నన్ను మెచ్చుకుంటుంటే యశ్ వాళ్ళ అమ్మ మొహం ఎత్తుకుని నిలబడలేకపోయింది. చాలా సంతోషం సింధు. నీ కష్టం, పట్టుదల, నీ తెలివితేటల వల్లే శశి ఇంప్రూవ్ అయింది. ఎనీహౌ, కంగ్రాట్స్ సింధు. థ్యాంక్స్ అక్క. అక్క, ఫస్ట్ స్వీట్ తిను. తిను తిను. ఇది నీ విజయం కాబట్టి ముందు నువ్వే తినాలి. తినక్క. థ్యాంక్స్. శశి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావా? అవును. ఏ వినపడలేదా? మళ్ళీ చెప్పాలా? ఆహా, అవసరం లేదు, వినపడింది. ఎందుకు థ్యాంక్స్ చెప్పావు నాకు? నువ్వు నన్ను అలా రెచ్చగొట్టకపోతే నేను ఖచ్చితంగా స్కూల్లో టేబుల్స్ రాసేదాన్నే కాదు. ఆంటీ, మీరు చెప్పింది నిజమే. తన ఫేస్ చూస్తే చాలు
నాలో ఎక్కడ లేని పౌరుషం, కసి, పట్టుదల పెరిగిపోతున్నాయి. తన ఫేస్ చూస్తే చాలు, నేను ఏదైనా సరే ఈజీగా సాధిస్తాను. ఏంటలా చూస్తున్నావు? నీ వల్ల నేను టేబుల్స్ నేర్చుకున్నానని నువ్వు గర్వపడుతున్నావా? నీ వల్లేం కాదు, నేను టేబుల్స్ చదివాను కాబట్టే నేర్చుకోగలిగాను. నువ్వే చూసావుగా, 1 డేలో స్కూల్ మొత్తం నేను ఎలా పాపులర్ అయ్యానో. డిఈఓ గారు, ప్రిన్సిపాల్ గారు నన్ను ఎలా పొగిడారో నువ్వే చూసావు కదా. అప్పుడే ఏం అయిపోలేదు. రేపు ఎగ్జామ్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చి ఛాలెంజ్ లో నిన్నోడించి అప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో. ఇంతకీ మీరు వెతికే అమ్మాయి దొరికిందా? ఇంకా లేదండి. అవును, ఆ అమ్మాయి ఫోటో మళ్ళీ మనం కలిసినప్పుడు చూపిస్తానన్నారు.